అండ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. సో రీసెంట్గా మేమైతే ఎక్కువ థియేటర్ రిలీజెస్కి రివ్యూస్ చేస్తున్నామని చాలామంది ఓటీటీ సజెషన్స్ కూడా మెన్షన్ చేయమని అయితే సజెస్ట్ చేశారు. సో రీసెంట్గా ఏవైతే ఓటీటీలో రిలీజ్ అయ్యి మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ మంచి పాపులారిటీ ఆర్ మాకు బాగా నచ్చిన కొన్ని ఎలిమెంట్స్ని అయితే మేము మెన్షన్ చేస్తాము. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన పాపులర్ మూవీస్ కాకుండా కొంచెం అండర్ రేటెడ్ అండ్ కొంచెం ఎవరికి తెలియని మూవీస్ని, మీరు ఖచ్చితంగా మిస్ చేసే మూవీస్ని అయితే ఈ లిస్ట్లో మేము ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేసాము. ఆల్మోస్ట్ ఒక 15 సజెషన్స్ని అయితే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేసాం. అండ్ చివరిలో కొన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఏవైతే మాకు నచ్చినవి కూడా ఉన్నాయో బట్ అవి పాపులర్, సో అలాంటివి కూడా మేము ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేసాం. సో ఎక్కడైతే వీడియోస్ స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నెంబర్ 1 బర్త్డే బాయ్. రీసెంట్గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అయితే నేను కొంచెం షాక్ అయ్యాను, బికాస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక యూఎస్లో ఉండే ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ నార్మల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకునే టైంలో జనరల్గా కేక్ సెలబ్రేషన్స్ అండ్ బర్త్డే బంప్స్ కూడా ఇస్తారు కదా. సో ఆ బర్త్డే బంప్స్ ఇచ్చే టైంలో ఆ పర్సన్ చనిపోతే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అండ్ ఫైనల్గా ఆ సస్పెన్స్ ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ టైంలో కొంచెం బిజీగా ఉండడం వల్ల మూవీకి అయితే వెళ్ళలేకపోయాను, బట్ ఆహాలో వచ్చాక నేను మూవీ చూశాను. సో నాకైతే నచ్చింది. స్టార్టింగ్లో వచ్చే ఆ కొంచెం అడల్ట్ కామెడీ అదంతా నాకైతే ఎక్కలేదు. అండ్ కొంతమంది యాక్టింగ్ కూడా కొంచెం తేడాగానే ఉంటుంది, బట్ చాలా వరకు అయితే సస్పెన్స్ని క్యారీ చేయడానికి ట్రై చేశారు. అండ్ రవికృష్ణ యాక్టింగ్ బాగుంటుంది. మూవీ మొత్తం చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఆ డైలాగ్స్ కానీ ఆ థీమ్స్ కానీ ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ అనిపించిన ఒక కమర్షియల్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఏ ఉండదు. చాలా రియలిస్టిక్గా మీ ఫ్రెండ్స్తో జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఉంటుంది. ఇంకా ఒక రియలిస్టిక్ సస్పెన్స్ఫుల్ మూవీ చూడాలనుకుంటే మాత్రం బర్త్డే బాయ్ కెన్ బి ఎ గుడ్ చాయిస్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా వీడియో. తెలుగు మూవీనే, సో మీరు చూసేయచ్చు. బట్ వచ్చేసి బ్లింక్. ఈ మూవీ గురించి మీరు ఆల్రెడీ చాలాసార్లు వినే ఉంటారు. ఇది ఆల్రెడీ యాక్చువల్లీ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుంది. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తెలుగు ఆడియోలో ఇప్పుడే అవైలబుల్గా వచ్చింది. ఇది స్టోరీ అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మనకి స్టార్ట్ చేయడం ఒక వెరీ సింపుల్ థీమ్లో స్టార్ట్ చేసి ఒక వెరీ హైలైట్ సైఫై రూట్లో తీసుకెళ్ళిపోతారు. అసలు ఆ ట్విస్ట్ అండ్ అవి కానీ మనం ఇమాజిన్ కూడా చేయలేము. బేసిక్గా అసలు ఏ స్పాయిలర్ లేకుండా చిన్నగా ప్రెమిస్ చెప్పాలంటే, ఇందులో మన హీరో ఏంటంటే ఎక్కువ కాలం బ్లింక్ చేయకుండా ఉండగలడు. ఎక్కువ కాలం ఇన్ ద సెన్స్ లైక్ ఒక 3-4 minutes అలా బ్లింక్ చేయకుండా ఉండగలడు అనమాట. అలాంటి ఒక ఎబిలిటీ ఉండడం వల్ల అది తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టింది అనేది మనం ఫర్దర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ మూవీ అనేది కొంచెం హాలీవుడ్ మూవీస్కి సిమిలర్గా ఉంటుంది. సో మీరు ఆ పాపులర్ చూస్తుంటే మాత్రం ఇది కొంచెం గెస్ చేసేయచ్చు. నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా సరే నాకు ఆ మూవీ హ్యాండిల్ చేసిన విధానం బాగా నచ్చింది టెక్నికల్ వైజ్. సో మీకు గనక ఒక మంచి సైఫై మూవీ చూడాలనుకుంటే మాత్రం బ్లింక్ కెన్ బి అ గుడ్ చాయిస్. తెలుగులో అవైలబుల్గా ఉంది, ప్రైమ్ వీడియోలో యూ కెన్ వాచ్ ఇట్. నెంబర్ 3 పేకమేడ్లు. బేసిక్గా ఈ మూవీ వచ్చి ఆల్రెడీ ఒక 2 months అవుతుంది. సో మీరు ఆల్రెడీ కవర్ చేస్తుంటే ఓకే, బట్ కవర్ చేయకపోతే మనతో అర్జెంట్గా ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ ఎ గుడ్ మూవీ. సింపుల్గా స్టోరీ చెప్పాలంటే ఆ టైటిల్కి తగ్గట్టుగానే, అంటే పేకమెంటలోకి తగ్గట్టుగానే హీరో కూడా ఉంటాడు, అతని క్యారెక్టర్ కూడా ఉంటుంది. బేసిక్గా గ్యాంబ్లింగ్, చీటింగ్ ఇవన్నీ అలవాటు పడిపోయిన ఒక హీరో తన లైఫ్ని ఎలా మార్చుకోవడానికి ట్రై చేస్తాడు అనేది ఈ మూవీ. హీరో క్యారెక్టర్కి తగ్గట్టుగానే మన హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఆ వైఫ్ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఎక్స్ట్రీమ్లీ కాంట్రాస్ట్ అన్నట్టు. బేసిక్గా మన హీరో ఏంటంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వచ్చే వరకు అసలు స్టెప్పే వేయకూడదు అనే టైప్, కానీ హీరోయిన్ అలా కాదు. ఏదో ఒక స్టెప్ వేశాక అప్పుడే తను డిసైడ్ అవుతారు. అట్లీస్ట్ ఒక ఛాన్స్ అయినా తీసుకుంటారు. సో మనకు అలా అయితే చూపిస్తారు అనమాట క్యారెక్టర్ డిజైన్ కానీ. అండ్ చాలా వరకు యాక్టింగ్ వైజెస్ కూడా బాగుంటుంది ఈ మూవీ. స్టార్టింగ్ 30 minutes నీకు అట్మాస్ఫియర్ ఇంట్రడక్షన్ కానీ అండ్ కొంచెం ఆ అప్పులు, ఆ గొడవలు, కొంచెం ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయిపోతే మాత్రం హీరో ఫామ్లోకి దిగాక మాత్రం మూవీ మామూలుగా ఉండదు. క్లైమాక్స్ నాకైతే కొంచెం వెరైటీగా అనిపించింది. సో కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ ఓవరాల్గా అయితే ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా. నెంబర్ 4 గోలం. బేసిక్గా ఎవరికైతే ఇన్వెస్టిగేటివ్ డ్రామాస్ కానీ ఆ క్రైమ్ సీన్స్ కానీ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. ఇవి వచ్చేసి ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఆఫీస్లో అందరూ పనిచేస్తుండగా సడన్గా బాస్ బాత్రూంలోకి వెళ్ళి తిరిగిరాడు. సో ఏంటని తలుపు కొట్టి ఎత్తికి బదులు కొడితే అతను చనిపోయి ఉంటాడు. సో అతను చనిపోవడానికి రీజన్స్ ఏంటి అండ్ చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ ఏంటి అండ్ హీరో ఈ 1-2 daysలో ఎలా ఈ కేసు సాల్వ్ చేశాడు అనేది మిస్టరీ. ఇమేజ్ ఎలా ఉన్నా కూడా మనకి ఆ ఇన్వెస్టిగేషన్ జరిగే థీమ్స్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అక్కడక్కడ కొంచెం స్లోగా ఉన్నా కూడా మోస్ట్లీ గ్రిప్పింగ్గానే ఉంటుంది. ఈ క్లైమాక్స్ వరకు జరిగే సీన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, బట్ క్లైమాక్స్లో వాళ్ళు తీసుకున్న వే మాత్రం నాకు ఎందుకో అంత నచ్చలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది మూవీ వరకు మీరు చూసేయచ్చు, ఎంగేజింగ్గానే ఉంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. తెలుగులో అయితే అవైలబుల్గా లేదు, ప్రజెంట్ ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో ఉంది. నెంబర్ 5 బృందా. బేసిక్గా ఇది ఒక సిరీస్. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ మూవీస్. సో ఇది ఒక్కటే వెబ్ సిరీస్ వచ్చింది. సో బేసిక్గా ఈ సిరీస్ ఆల్రెడీ వచ్చి చాలా రోజులైంది. మీరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఇదే చూడండి. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నాకైతే తెలుగులో అంత మంచి ఇన్వెస్టిగేషన్ డ్రామా చూసినట్టు అంతగా అయితే అనిపించలేదు. బట్ బృందా అయితే ఆ గ్యాప్ని ఫిల్ చేసింది. ఫస్ట్ నుంచి ఎంగేజ్ చేసే ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, త్రిష క్యారెక్టరైజేషన్ కానీ అండ్ అఫ్కోర్స్ విలన్ ఐడియాలజీ కానీ క్రేజీ ఉంటుంది సిరీస్లో.
మెయిన్ హైలైట్ వచ్చే సిరీస్‌కి అసలు చాలా రీసెర్చ్ చేశారు అనిపించింది. ఒక కేస్‌కి తగ్గట్టు ఎలా ఒక కేస్ అన్‌ఫోల్డ్ అవుతుంది అనే మాత్రం వాళ్ళు చూపించిన స్క్రీన్ ప్లే నాకైతే చాలా షాకింగ్‌గా అనిపించింది. ఈ మధ్యన నేను చూసిన వెరీ వెల్ రిటన్, వెల్ ఎగ్జిక్యూటెడ్ సిరీస్ అయితే 'బ్రిందా' అని నేను చెప్తాను. సో ఇప్పటిదాకా మీరు ఈ సిరీస్ చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అవైలబుల్ ఇన్ సోనీ లివ్, తెలుగు ఆడియోలో కూడా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. నంబర్ 6 థాంక్స్ గివింగ్. బేసిక్‌గా ఇందులో స్టోరీ ఏంటంటే ఒక సూపర్ మార్కెట్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు థాంక్స్ గివింగ్ రోజున. సో అలా ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏం జరుగుతుంది? అండ్ ఆ జరిగిన గొడవల్లో కొంతమంది ఎలా చనిపోతారు? అండ్ ఫైనల్‌గా 1 ఇయర్ తర్వాత జరిగే నెక్స్ట్ థాంక్స్ గివింగ్‌లో కొంతమంది చనిపోవడం స్టార్ట్ అవుతారు. సో దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఆర్ ఇక్కడ మోటివ్స్ ఏంటి అనేది మొత్తం మూవీ ఉంటుంది. స్టోరీ చెప్పేసాను, మీరు ఇంకా కంగారు పడకండి. చాలా వరకు స్ట్రైట్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది. బేసిక్‌గా ఇందులో క్యారెక్టర్సే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అంటే ఎవరు మోటివ్స్, అంటే ఎవరు హత్య చేయడానికి ట్రై చేశారనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే చూపిచ్చారు. మూవీ మొత్తం మంచి థ్రిల్లర్ ఫేజ్‌లో ఉంటది. ఎక్కడ కూడా మాక్సిమం బోర్ కొట్టకుండానే చూపించారు. చాలా వరకు మధ్యలో వచ్చే ఆ బ్లడ్ బాత్ సీన్స్ మాత్రం కొంచెం చూసుకోండి, గోర్‌గా ఉంటాయి అవి. మీకు గనుక ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూడాలి అండ్ గోర్ సీన్స్ ఉన్నా పర్లేదు అనుకుంటే థాంక్స్ గివింగ్ కెన్ బి ఎ బెటర్ చాయిస్. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది అండ్ తెలుగు ఆడియోలో కూడా ఉంది. యూ కెన్ వాచ్ ఇట్. నంబర్ 7 ద విచ్ పార్ట్ 1 అండ్ 2. బేసిక్‌గా ఇది ఒక కొరియన్ మూవీ, రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడేదో చెప్తున్నారా అంటే తెలుగు ఆడియోలో ఇప్పుడే అవైలబుల్‌గా వచ్చింది యాక్చువల్లీ. మూవీ ఏంటంటే మనకి మిక్స్ ఆఫ్ జానర్స్‌లో ఉంటది. అంటే యాక్షన్, మిస్టరీ, సస్పెన్స్ ఇవన్నీ కొంచెం మిక్స్ ఆఫ్ జానర్స్‌లో ఉంటది. అన్ని జానర్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎవ్రీ క్రాఫ్ట్ చాలా బావుంటది. బేసిక్‌గా స్టోరీ ఏంటంటే, స్టోరీ ఏం చెప్పినా మీకు స్పాయిల్ అయిపోద్ది కాబట్టి చిన్న ప్రెమిస్ చెప్తాను. అంటే ఒక సీక్రెట్ ల్యాబ్ ఉంటది. ఆ ల్యాబ్‌లో అమ్మాయిలతో కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఇది మనకి 2 పార్ట్స్ అనమాట. అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మూవీస్ లాగా 2 ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అండ్ 2 ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. 2 ట్రై చేయండి. అండ్ పార్ట్ 1 ఎండింగ్ మాత్రం నిజంగా క్లైమాక్స్ అదిరిపోద్ది. ట్విస్ట్ మాత్రం భలే ఉంటది. నేనైతే గెస్ చేయలేదు. అండ్ మూవీ వచ్చేసి మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది తెలుగులో. యూ కెన్ వాచ్ ఇట్. నంబర్ 8 AC-814 ది కాందహార్ హైజాక్. ఇదైతే మనకి ఆల్రెడీ మేము రివ్యూ చేసాం మా ఛానల్‌లో. ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. మీరు పైన ఉన్న లింక్‌లో క్లిక్ చేసి చూడొచ్చు. సో బేసిక్‌గా ఈ సిరీస్ ఏంటంటే మనకి 1999లో ఇండియన్ ప్లేన్ ఒకటి హైజాక్ అవుతుంది. సో ఆ హైజాక్ చేసింది ఎవరు? వాళ్ళ మోటివ్స్ ఏంటి? అండ్ హైజాక్ చేసినప్పుడు వాళ్ళ ఎమోషనల్ స్టేట్ ఏంటి అనేది చాలా బాగా చూపించారు సిరీస్‌లో. సిరీస్‌లో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి నార్మల్ సిరీస్ చూపిస్తూనే రియల్ ఫుటేజెస్ అయితే కొన్ని ఇంక్లూడ్ చేశారు. దానివల్ల ఒక మంచి రియలిస్టిక్ ఫీల్ అయితే వస్తది మనకి. సో మీకు గనుక ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ రియలిస్టిక్ సిరీస్ చూడాలి అండ్ దట్ టూ ఒక హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ డిస్కస్ చేసిన ఒక సిరీస్ చూడాలనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్‌ఫ్లిక్స్, తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. సిరీస్‌లో మనకి బేసిక్‌గా ఈ హైజాక్ ఒకటే కాకుండా హైజాక్ చుట్టూ జరిగిన బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ ఏంటి? అంటే బేసిక్‌గా ఆ రా అనేది మన ఇండియాలో ఎలా ఫంక్షన్ అవుతుంది? అండ్ ఆఫ్‌కోర్స్ మనకి ఆ నెగోషియేషన్స్ ఎలా జరిగాయి అనేది కూడా చాలా బాగా చూపించారు. నంబర్ 9 కిల్. అసలు మీరు ఒక యాక్షన్ మూవీ లవర్ అయ్యుండి ఇప్పటిదాకా కిల్ మూవీ చూడకపోతే మాత్రం నేరం అని చెప్తాను నేనైతే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ అన్ ఆసమ్ మూవీ. చాలా సింపుల్ స్టోరీ. మనకి ఒక ట్రైన్‌లో జరిగే ఒక ఇన్సిడెంట్ అనమాట. అంటే ట్రైన్‌లోకి కొంతమంది దుండగులొచ్చి వాళ్ళు దోచుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక ఫైట్ జరిగితే ఎలా ఉంటది అని ఎక్స్‌ప్లోర్ చేసిన మూవీ ఇది. ఎవ్రీ యాక్షన్ సీన్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది అండ్ మిమ్మల్ని సీటెడ్స్‌లో కూర్చోబెడుతుంది లిటరల్లీ. సో నేనైతే ఇప్పటిదాకా చూసిన రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అయితే కిల్ అనే చెప్తాను, ఇంక్లూడింగ్ హాలీవుడ్ మూవీస్. మీకు ఇన్ఫర్మేషన్ తెలుసో లేదో నాకు తెలీదు గానీ, జాన్ విక్ డైరెక్టర్ అయితే మూవీని చూసి రీమేక్ రైట్స్ తీసుకున్నారు. సో ఈ మూవీ ఏ రేంజ్‌కి ఉంటదో ఆలోచించండి. జాన్ విక్ ద బెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజ్ అని చెప్పాలి. దాని డైరెక్టర్ తీసుకున్నారంటే ఈ మూవీకి ఏ రేంజ్ ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. నేను ఇప్పటిదాకా ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో వస్తదని వెయిట్ చేశాను. సో ఫైనల్‌గా వచ్చేసింది. హాట్‌స్టార్‌లో అయితే మనకి అవైలబుల్‌గా ఉంటది. బట్ తెలుగు ఆడియోలో అయితే లేదు. ఓన్లీ హిందీలో ఉంది. అలా అని మీరు ఇంకా కంగారు పడకండి. అసలు డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి సినిమాలో. మోస్ట్‌లీ యాక్షనే ఉంటది. సో ఎంజాయ్ అయితే చేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్. నంబర్ 10 మూంజా. బేసిక్‌గా మనకి రీసెంట్‌గా 'స్త్రీ 2' వచ్చింది కదా! అది ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు కదా! సో 'స్త్రీ' సినిమాటిక్ యూనివర్స్‌లో ఒక పార్టే ఈ మూంజా. అనుకోకుండా ఒక అబ్బాయి లైఫ్‌లోకి అయితే ఒక దెయ్యం వెంటపడడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆ దెయ్యం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి అండ్ ఫైనల్‌గా ఆ దెయ్యాన్ని అతను వదిలించుకున్నాడా లేదా అనేదే ఈ మూంజాలో బేసిక్ స్టోరీ. చాలా వరకు రూటెడ్ లెవెల్ కామెడీ ఉంటది. సో మీరైతే చాలా వరకు కనెక్ట్ అండ్ రిలేటబుల్ అవుతారు. అండ్ అక్కడక్కడ జరిగే కొన్ని క్యూట్ లవ్ మూమెంట్స్ కానీ, ఆ మధ్యలో జరిగే ఈరీ అట్మాస్ఫియర్ గానీ మంచి ఫన్ క్రియేట్ చేస్తుంది. అలా అని 'స్త్రీ' అంత బావుంటుందని నేను చెప్పను గానీ, చాలా వరకు డీసెంట్‌గానే ఉంటుంది. సో మీకు గనుక ఒక డీసెంట్ హారర్ మూవీ చూడాలి అండ్ దట్ టూ 'స్త్రీని' మీరు ఫాలో అవ్వాలి కాబట్టి, ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం ట్రై చేయండి 'మూంజా'. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్. తెలుగులో అయితే అవైలబుల్‌గా లేదు. ప్రెజెంట్ ఓన్లీ హిందీలో ఉంది. నెంబర్ 11 కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్. బేసిక్‌గా ఈ మూవీ చిన్నప్పుడు నేను తెగ చూసేవాడిని. చాలా వరకు ఆ విజువల్ కోసమే చూసేవాడిని. స్టోరీ అంతంత మాత్రమే ఉన్నా కూడా ఆ విజువల్స్ అనేవి అదిరిపోతాయి. చాలా వరకు మంచి డీసెంట్‌గా చూపిస్తారు. మోస్ట్‌లీ ఆ ఏప్స్‌ని గానీ, ఆ వీఎఫ్ఎక్స్‌ని గానీ. ఈ మూవీలో కూడా మనకి ఆ ఏప్స్ మధ్య జరిగే ఆ వార్ గానీ, ఆ డిస్కషన్స్‌ని గానీ బాగా చూపించారు. ఇదివరకు మూవీస్‌లో అయితే మనకి సీజర్ అనే ఒక క్యారెక్టర్ ఒక ఏప్‌ని చూపిస్తారు. కానీ ఇందులో ఒక కొత్త ఏప్‌ని ఇంట్రడ్యూస్ చేశారు 'నోవా' అని.
సో మీకు జస్ట్ ఆ క్యారెక్టర్స్ కోసం చెప్తున్నాను అంతే. అండ్ కోర్స్ మనకి ఆ విజువల్స్ ట్రీట్మెంట్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ అదిరిపోద్ది, అందులో డౌట్ లేదు. చాలా చిన్నగా అయితే ప్రమేష్ చెప్తాను, ఏముండదు. అంటే మనకి పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్‌లో ఆ ఏప్స్ అనేవి ఎలా సర్వైవ్ అయ్యాయి అండ్ వాటి చుట్టూ జరిగే పవర్ హౌస్ అండ్ వార్స్ ఎలా ఉంటాయి అనేది ఈ మూవీలో మనకు చూపిస్తారు. మూవీలో ఉండే మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ప్రీవియస్ మూవీస్‌ని అయితే చూడక్కర్లేదు. ఇది నార్మల్ ఒక స్టాండ్ అలోన్ మూవీకి కూడా వర్క్ అవుతుంది. సో మీరైతే ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ మూవీ కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ తెలుగు ఆడియో. బట్ వన్ గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ న్యూ ఎంపైర్, ఈ మూవీ వచ్చేసి మనకి సేమ్ మన ఏప్స్ మూవీ లాగా ఇది కూడా ఒక ఫ్రాంచైజ్ మూవీ. కాకపోతే ఇందులో ప్రీవియస్ మూవీ లాగా స్టాండ్ అలోన్ కాదు. ఇందులో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. బట్ అలాగని కంపల్సరీ చూడాలని ఏం లేదు. చాలా వరకు మనకి ఆ విఎఫ్ఎక్స్ అండ్ ఆ క్రియేచర్ డిజైన్ అవి చాలా బాగుంటాయి. వాటితోనే వెళ్ళిపోద్ది. పెద్ద స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ మంచి ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. మంచి డీసెంట్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. ఇంకా మనకి అసలు గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ ఆ ఫేస్ ఆఫ్ వచ్చినప్పుడు మాత్రం అరుపులనే చెప్తాను. చాలా వరకు ఆ సీన్స్ బాగున్నాయి. మిగతా సీన్స్‌లో కొంచెం వరల్డ్ బిల్డింగ్ అది కొంచెం ట్రై చేశారు. బట్ అది ఒక ఎక్స్టెంట్ వరకు బాగానే వర్క్ అయింది. కోర్స్ అది కాక నేను ముందు చెప్పినట్టుగానే ఆ విఎఫ్ఎక్స్ కానీ, క్రియేచర్ డిజైన్ కానీ అదంతా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటది. అసలు చాలా బాగుంటది. సో ఆఫ్‌కోర్స్ ఇది థియేటర్‌లోనే చూడాలి. బట్ ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మీరు టీవీలో కూడా ఒకసారి చూసేయొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. నెంబర్ 13 చందు ఛాంపియన్. రీసెంట్‌గా వచ్చిన ఏ బాలీవుడ్ మూవీ కూడా నన్ను అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఏదో తీసేయాలని తీస్తున్నారు తప్ప ఒక మోటివ్ గానీ, ఒక పర్ఫెక్ట్ స్టోరీ గానీ ఉండట్లేదు. కానీ చందు ఛాంపియన్ అలా కాదు. చాలా మంచి స్టోరీ ఉంది. చాలా మంచి ఒక రియలిస్టిక్ స్టోరీ ఇది. పారాలింపిక్స్ ఐడియా ఉంది కదా, అందులో గోల్డ్ మెడల్ కొట్టిన మురళీకాంత్ పేట్కర్ రియల్ లైఫ్ స్టోరీనే ఈ మూవీ. ఇక బయోగ్రాఫికల్ డ్రామాస్ అంటే మనకి ఏదో హీరో అన్ని చోట్ల గెలిచేయాలి అన్నట్టు చూపించకుండా కొన్ని చోట్ల ఆ స్ట్రగుల్స్ని కానీ అవి కానీ మనకి చాలా బాగా చూపిస్తారు. కరణ్ యాక్టింగ్ మాత్రం ఈ మూవీలో నాకు చాలా బాగా నచ్చింది. చాలా హైలైట్ అని చెప్పాలి. ఒక మంచి డౌన్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి ఈ మూవీ చాలా హెల్ప్ అవుతుంది. ఒక మంచి మోటివేషనల్ మూవీ. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. సో చూసేయండి. నెంబర్ 14 ఉల్లోలుక్కు. ఇది ఒక మలయాళం మూవీ. సో హ్యూమన్ డ్రామాస్ అండ్ ఎమోషన్స్ అవి ఎక్కువగా మనకు చూపిస్తారు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ అయితే కాదు. ఇప్పటిదాకా నేను చెప్పిన లిస్ట్ మొత్తం థ్రిల్లర్ మూవీసే ఉన్నాయి. కానీ ఈ మూవీని ఇంక్లూడ్ చేయడానికి కారణం ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. కేరళ బ్యాక్ వాటర్స్లో ఒక అత్తా కోడల మధ్య జరిగే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ హ్యూమన్ డ్రామానే ఈ మూవీ. చాలా వరకు సింపుల్గానే ఉన్నా కూడా మనకి డీప్ లెవెల్లో చాలా డిస్టర్బ్ చేస్తుంది. అండ్ అక్కడక్కడ మనుషుల్లో ఉండే కొన్ని ఆ గ్రే షేడ్స్ మాత్రం అవి చాలా బాగా చూపించారు. టీఎస్గా యాక్ట్ చేసిన పార్వతి అండ్ ఊర్వశి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అసలు గ్రే షేడ్స్ పోర్ట్రే చేయడం కానీ చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో అవన్నీ పక్కన పెడితే ఒక డీసెంట్ వాచ్ అండి. ఒక మలయాళం మూవీస్ మీకు కనుక నచ్చినట్టయితే, మీకు ఆ స్లో పేసింగ్ అండ్ బర్నింగ్ అలవాటు ఉంటే ఈ మూవీ ట్రై చేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. బట్ ఓన్లీ మలయాళంలో ఉంది, చూసుకోండి. నెంబర్ 15 గ్యారా గ్యారా. ఇది ఒక టైం ట్రావెల్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా సిరీస్ అనేది నేను చెప్తాను. బేసిక్గా మనకి ఒక జనరల్గా ఇన్వెస్టిగేటివ్ డ్రామాస్ బాగుంటాయి, లేకపోతే టైం ట్రావెల్ సిరీస్లు బాగుంటాయి. కానీ రెండింటిని మిక్స్ చేస్తూ నాకు తెలిసి చాలా తక్కువ వచ్చినాయి. అలాంటి ఒక మంచి ఎఫర్ట్ని చూపించిన సిరీస్ ఇది. సింపుల్గా చెప్పాలంటే 2001లో ఉన్న ఒక పర్సన్ 2016లో ఉన్న ఒక పర్సన్తో మాట్లాడితే ఎలా ఉంటుంది, అండ్ ఇది కూడా గ్యారా గ్యారా అంటే 11 టైంలో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను చెప్పలేండి ఇది. సో అక్కడ అలా జరిగితే అసలు వాళ్ళు మాట్లాడుకోగలిగితే ఏం జరుగుతుంది అనేది ఈ ఇన్వెస్టిగేటివ్ సిరీస్లో చాలా బాగా చూపిస్తారు. అక్కడక్కడ మనకి ఆ టిపికల్ ఇండియన్ సెంటిమెంట్ సీన్లు కానీ కొంచెం ఆ హాలీవుడ్ డిఫరెన్స్లు అవి యూస్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ది సిరీస్ అయితే వర్క్ అవుతుంది. ఈ సిరీస్ అయితే మనకి G5 అవైలబుల్గా ఉంది. ఓన్లీ హిందీ ఆడియోలో ఉంది, తెలుగులో లేదు. అండ్ ఈ సిరీస్లో వచ్చేసి మనకి 8 ఎపిసోడ్స్ ఉంటే ఆల్మోస్ట్ 40 మినిట్స్ అంటే ఉంటుంది, 40 to 50 మినిట్స్. మనకి 15 OTT రిలీజెస్ వచ్చేసి మాకు చూసి నచ్చినవి. అండ్ దట్టు కొంచెం ఎక్కువ అందరూ చూడని వాటిని కవర్ చేయడానికి ట్రై చేసాం. అండ్ అఫ్కోర్స్ అందరూ చూసినా కూడా ఉంటాయి. మనకి లైక్ కల్కి మూవీ ఉంది ప్రభాస్ గారిది, అది రీసెంట్గా వచ్చింది. అది ఇప్పుడు పెద్ద సెన్సేషన్ క్రియేట్ అది ఆల్రెడీ థియేటర్స్ సెన్సేషన్ అనుకోండి. సో అలా అది కాకుండా ఇంకా మోడర్న్ మాస్టర్స్ మన రాజమౌళి గారి మీద బయోపిక్ తీశారు. నాట్ బయోపిక్, డాక్యుమెంటరీ. అది నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ అది కాక యాబిగేల్ అనే ఒక మూవీ వచ్చింది, ఒక వ్యాంపైర్ మూవీ. మాకైతే అంతగా నచ్చలేదు, బట్ మీకు కావాలంటే ట్రై చేయండి. సో ఇంకా రాయన్ కూడా వచ్చింది, అది కూడా మాకైతే అంతగా నచ్చలేదు, బట్ మీకు నచ్చితే ట్రై చేయండి. సో ఇవి గైస్ మేము ఇస్తున్న సజెషన్స్. సో మీకు ఇందులో ఏ సజెషన్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి సజెషన్స్ కావాలనుకుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ అండ్ క్రేజీ మంచి OTT సజెషన్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీ హంటర్స్.